అంటే ఒక మనిషిలో ఇంత విద్వత్తు అనేది అంటే ముఖస్తుతి కాదండి, నిజంగా మీతో ఇంటరాక్షన్ అవ్వడానికి నేను చాలా ఎదురు చూస్తుంటాను. ఐఎమ్ షూర్ వేరే హోస్ట్లు కూడా అదర్ ఛానల్స్లో ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మీ ప్రతి టాక్ అంతగా పీపుల్ రిసీవ్ చేసుకుంటారు, కన్సిడరింగ్ ఆల్ ది అదర్ కామెంట్స్, లీవ్ ఇట్ అసైడ్. సో సార్, సూర్య ఉపాసన గురించి మీరు చెప్పడం నేను విన్నాను. వాట్ ఈస్ ఇట్? నాకు తెలిసి మార్గములలో 6 మార్గాలు ఉంటాయి. గాణపత్యము, శాక్తేయము, శైవము, వైష్ణవము, తర్వాత సుబ్రహ్మణ్య కార్తికేయ మార్గము, దాని తర్వాత వచ్చేసి సౌర మార్గము. సౌర మార్గము సూర్యుడి మార్గము. సూర్యుడి నుంచే అన్ని వేదములు అన్నీ ఉద్భవించాయంటారు. అలాంటి సూర్య ఉపాసన మార్గంలో మేము ఫిజికల్గా కొన్ని ఎక్సర్సైజెస్తో పాటు కొన్ని ఉపాసన మార్గాలు లైక్ మెడిటేషన్ చేసుకోవడం కానీ, మైండ్ని పీస్ఫుల్గా ఉంచడం కానీ, అట్లాంటివి సౌర మార్గంలో నేర్పిస్తాం. సూర్యుడికి సంబంధించి సూర్యుడి నుంచి వచ్చే విద్యలు. ఇది వెరీ రేర్లీ పీపుల్కి తెలుస్తుంది దట్ ప్రత్యక్ష దైవం సూర్యుడు. శ్రీరామచంద్రుడు చూసిన అదే సూర్యుడు, ఆదిత్య హృదయము చూసి, నువ్వు నీ బాల్కనీ నుంచి చూస్తే కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాన్ని మనము బీయింగ్ ఇన్ ఏ ట్రాపికల్ కంట్రీ లైక్ ఇండియా సూర్యుడికి అనుసంధానం ఉండాలి అని చిన్న జంతువు దగ్గర నుంచి వృక్షాల నుంచి అన్నిటికీ తెలిసిన సూర్యుడిని చూసి నమస్కారం చేసుకోలేని పరిస్థితుల్లో మనకి మనమే గూడు కట్టుకుని క్యూబికల్స్లో బ్రతుకుతూ విటమిన్ డి హార్మోనల్ లోపాలు తెచ్చుకొని బాధపడుతున్నాము. అన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి, అన్ని రకాల మానసిక సమస్యలకి సన్ లైట్ ఒక ఆన్సరు అనేది నిజంగా సూర్య ఉపాసకులకి తెలుస్తుంది. సో మేమంతా సూర్య ఉపాసన మార్గంలో ఉన్నాం. మమ్మల్ని మిత్ర అంటారు. మిత్ర అంటే సూర్యుడి పేరు. అలాగా ఫ్రెండ్, మిత్రుడు. సూర్యుడు ఈజ్ ఎ రియల్ ఫ్రెండ్ తెలుసా. అవసరానికి ఆదుకునే సూర్యభగవానుని పొద్దునే లేచి ఒక 10 నిమిషాలు, అది సంధ్యావందనములా కావచ్చు, సూర్యుడికి నమస్కారము కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, లేదా మేము ఇచ్చే కొన్ని ముద్రల ద్వారా, కొన్ని మంత్రాల ద్వారా, కొన్ని మెడిటేషన్ ప్రక్రియల ద్వారా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి పద్ధతిని అందరికీ రీచ్ అవ్వాలి అనే ప్రయత్నం అన్నమాట. అఫ్కోర్స్ కొంత ఇలాంటి మార్గాలు చేయాలంటే డెడికేషన్ కావాలి. అండ్ ఇది ఒక్క చిన్నది కాదు, దిర్ ఇస్ లాట్ ఇన్ ఇట్. అర్క విద్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద పెద్దవి మన సాధన చేసుకునే మెథడాలజీస్ ఉన్నాయి. అంత ఓపిక ఉండాలి. ఈ రోజుల్లో అంత ఉపాసన చేసే లక్కీయో బై గాడ్స్ బ్లెస్సింగో 26 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాము. అలా వచ్చింది మాకు. సౌర మార్గములోకి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే గాడ్ని కళ్ళ ముందు కనిపిస్తాడు, యూ కెన్ టాక్, అదొక మార్గం. సెకండ్ ఈజ్ రవి చేరని ప్రదేశము లేదు. ఎప్పుడన్నా ఊహించి చూడండి, ఇక్కడ లైట్ ఉంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కళ్ళు మూసుకోగానే ఏం లైట్ ఉందని లోపల నీకు అంతా కనిపిస్తోంది. ఆ సినిమా అంతా రవి అక్కడ కూడా ఉంటాడు. రవి మన నిలువెత్తు శరీరంలో ఉంటాడు. అలాంటి ప్రకాశము కౌళముగా కడుపులో, తల మీద, నుదుటి మీద, గొంతు దగ్గర, ఇలా రకరకాల ప్లేసెస్లో సౌరశక్తి వెలుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే. అండ్ అది ఎలా వెలుగుతుంది, ఎలా తెలుసుకోవాలి అని అడుగుతారు చాలామంది. ఫోకస్ చేయండి బా, జస్ట్ కూర్చొని థింక్ ఆఫ్ ఇట్, ఇట్ విల్ హ్యాపెన్. అవి చేసుకోవడానికి మెథడ్స్ ఉన్నాయి. కొంచెం ఇలా చేయాలి, బ్రీదింగ్ చేసుకోవాలి, కొన్ని చిన్న చిన్న మెథడ్స్ ఉంటాయి. అవి చేసుకుంటే సౌర మార్గము ద బెస్ట్ ఉపాసన మార్గం అవుతుంది. అండ్ రెగ్యులర్గా వినే క్లాసులా ఉండదు, నేర్పిస్తాము, దాన్ని వాళ్ళు సాధన చేసుకోవాలి. అట్లాగా టైప్ ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ నేను బయటకి చెప్పేది కాదు, వీ హ్యావ్ టు కమ్ టు మై ప్లేస్, అక్కడ అలా చేసుకునే అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ మార్గము. అలా రకరకాల మార్గాలు ఉన్నాయి. శైవము, వైష్ణవము, శాక్తేయము, అట్లా గాణపత్యము, ఇట్లా మార్గాలు ఉన్నాయి. అందులో సౌర మార్గం ఒక మార్గం. అందులోనూ కొన్ని పర్టికులర్ మెథడ్సే మేము నేర్పిస్తున్నాం అనమాట, అందరికీ ఇస్తున్నాం. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మెథడాలజీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెమ్మదిగా సూర్య ఉపాసన చేయాలంటే ఆదిత్య హృదయం దగ్గర నుంచి మొదలుపెట్టి ఉపాసనలోకి వెళ్ళచ్చు. అండ్ ఒక ఫ్యాంటాస్టిక్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ మనం నిజంగా నమ్మి 1 సంవత్సరం చేయగలిగితే, జ్ఞానం అంటారు కదా, అట్లా వెలుగుతుంది మనకి. చెయ్యాలి ఓపికగా. ఈ రోజుల్లో అన్ని 20 డేస్లో ఏమొస్తాయండి, 30 డేస్లో ఏముంటాయి, 3 అవర్స్లో నేర్చేసుకోవచ్చు. అట్లా 21 డేస్లో వచ్చేయచ్చా? అదేదో ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగా 21 డేస్ చేస్తాం, నాకు డబ్బులు వస్తాయా? ఇలా ఉన్న వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. అదే
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. హోప్ ఈ పాడ్కాస్ట్ అందరికీ రీచ్ అవ్వాలి అండ్ హోప్ దీని నుంచి మారాలి అన్న ఆలోచన మొలకెత్తాలి. అండ్ ఐ మేనిఫెస్ట్ మిమ్మల్ని మళ్ళా కలిసే అదృష్టం నాకు కలగాలి. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ.